ఉన్నత చదువులు, దేశంలోనే ఉత్తమ ట్రైనింగ్ పొందిన ఒక ఐపీఎస్ అధికారి. అందున చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన ఉన్నతాధికారి ప్రవర్తన పౌర సమాజాన్ని విస్తుగొలుపుతుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, బయట సమాజానికి పివి సునీల్ ఒక గౌరవనీయుడు. కులం, మతం, చట్టం, రాజ్యాంగం, కోర్టులు, హక్కులు, రాజనీతి శాస్త్రంపై సుభాషితాలు చెప్పే వ్యక్తి. ఆయన అధికారం, హోదా, ఆయన సాగించిన గృహహింసకు లైసెన్స్ అనుకోవాలా? ఇది కేవలం ఒక మహిళ కథ కాదు. ఇది నిశ్శబ్దంగా నలిగిపోతున్న వేలాది మహిళల ప్రతిబింబం, అరుణ కథ. మహిళ సహనం ఒక అసాధారణ శక్తి. ఆ సహనాన్ని బలహీనంగా భావించి తొక్కేయడం సమాజం చేసే మహా అపరాధం. ఇంటి 4 గోడల మధ్య జరిగే హింస బయటకు రాకపోతే అది కూడా నేరమే. ఒక మహిళ జీవితాన్ని ఛిద్రం చేసి హోదా, గౌరవం అనే ముసుగులో తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాకూడదు. అది కేవలం ఒక అరుణ లాంటి వారి కోసం మాత్రమే కాదు, సమాజం కోసం, ఈ దేశం కోసం. ఈ చదువుకున్న గౌరవనీయ మూర్ఖులు మహిళ ప్రాథమిక హక్కుల కోసం అంబేద్కర్ ఎంతలా తపించారో తరచి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.